మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. నేను మీ పెద్దిరాజు. ఇది పరీక్షల టైం, అందరూ టెట్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ టెట్ విభాగంలో మీ విజయాన్ని నిర్ణయించేది ఇంగ్లీష్ అని మర్చిపోవద్దు. ఈ ఇంగ్లీష్ విభాగంలో మనకు 1 మార్కు ఖచ్చితంగా అడిగేటువంటి గ్రామర్ పాయింట్ సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్. ఇక్కడ మనకి 4 సెంటెన్సెస్ ఇచ్చి ఒక సెంటెన్స్ పైన ఇచ్చి ఆ సెంటెన్స్కి కాంపౌండ్ రూపం అని, లేదా కాంప్లెక్స్ రూపం అని, లేదా సింపుల్ సెంటెన్స్ రూపం ఏదో కనుక్కోమని మనకి ఆ కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయమని మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి? ఇది తెలుసుకోబోయే ముందు ప్రాథమికంగా మనకు కొంత అవగాహన కలిగి ఉండాలి. అసలు ఆ సెంటెన్స్ అంటే ఏంటి, క్లాజ్ అంటే ఏంటి, ఫ్రేజ్ అంటే ఏంటి? మనం గ్రామర్ నేర్చుకున్నప్పుడు ఫస్ట్ మనకి కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్పుతారు. అసర్టివ్ సెంటెన్సెస్, ఇంపెరేటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్, ఈ 4 రకాలు నేర్పుతారు. ఫస్ట్ మనం వాట్ ఈజ్ కాల్డ్ ఏ సెంటెన్స్, వాక్యం అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ కంప్లీట్ సెన్స్ ఈజ్ కాల్డ్ ఏ సెంటెన్స్. కొన్ని పదాల సమూహం పూర్తి అర్థాన్ని ఇచ్చినట్లయితే దాన్ని మనం వాక్యము అంటాం. నెక్స్ట్ మనకి ఫ్రేజ్, ఇది కూడా ఇంపార్టెంటే. ఫ్రేజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్ సెన్స్ బట్ నాట్ కంప్లీట్ సెన్స్. కొన్ని పదాలు కలిసి ఉంటాయి, అర్థాన్ని కలిగి ఉంటాయి, కానీ పూర్తి అర్థాన్ని ఇవ్వు. ఇప్పుడు ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఇక్కడ మనకు పూర్తి అర్థం వచ్చేసింది, ఇది వాక్యం అని చెప్తాం. ఇన్ ద ఈస్ట్, ఇది పదాల సమూహం ఉంది కానీ పూర్తి అర్థం లేదు. ఇన్ ద ఈస్ట్ వాట్, ఇన్ ద ఈస్ట్ వాట్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ కంప్లీట్ సెన్స్ ఏ సెంటెన్స్. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ సెన్స్ బట్ నాట్ కంప్లీట్ సెన్స్ ఈజ్ కాల్డ్ ఫ్రేజ్. ఓకే, పూర్తి అర్థం ఇచ్చినటువంటి పదాల సమూహం వాక్యం. అలా కాకుండా కొన్ని పదాలుండి అర్థాన్ని కలిగి ఉండి, ఓకే, సబ్జెక్టు ప్రెడికేట్ లేకపోతే, సబ్జెక్టు వర్బ్ కాంబినేషన్ లేకపోతే దాన్ని ఫ్రేజ్ అంటారు. ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ డజంట్ హ్యావ్ సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్, దాంట్లో సబ్జెక్టు వర్బ్ కాంబినేషన్ ఉండదు. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది క్లాజ్. క్లాజ్ అంటే ఏంటి? క్లాజ్ ఈజ్ ఆల్సో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ హ్యాజ్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ కాంబినేషన్. సబ్జెక్ట్ ఉండి వర్బ్ ఉండి అర్థాన్ని ఇస్తుంది, అలాంటి దాన్ని క్లాజ్ అంటారు. క్లాజ్లో మనకి మెయిన్ క్లాజు, దాన్నే ప్రిన్సిపల్ క్లాజు, ఇండిపెండెంట్ క్లాజు అని కూడా అంటారు. ఇంకొకటి సబార్డినేట్ క్లాజ్ ఆర్ డిపెండెంట్ క్లాజ్. ఓకే, మెయిన్ క్లాజ్ అంటే పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటి పదాల సమూహం ఉంటుంది. సబార్డినేట్ క్లాజ్ అంటే ఆ క్లాజు అర్థాన్ని ఇవ్వడానికి మెయిన్ క్లాజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో మెయిన్ క్లాజ్ గివ్స్ ఫుల్ మీనింగ్ వితౌట్ డిపెండింగ్ ఆన్ అదర్ క్లాజ్. మెయిన్ క్లాజ్ ఇతర క్లాజ్ మీద, ఇతర భాగం మీద డిపెండ్ ఏమి అవ్వలేదు, ఖచ్చితంగా ఫుల్ మీనింగ్ ఇచ్చేస్తుంది. మరి సబార్డినేట్ క్లాజు మీనింగ్ రావాలంటే దానికి మెయిన్ క్లాజ్ సపోర్ట్ అనేది కావాలి. అంటే మెయిన్ క్లాజ్ మీద ఆధారపడి వచ్చేదాన్ని సబార్డినేట్ క్లాజ్ అంటారు, దాన్నే డిపెండెంట్ క్లాజ్. ఓకే, రైట్. ఇప్పుడు మనం సింపుల్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటో, కాంపౌండ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటో, కాంప్లెక్స్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. చూడండి, సింపుల్ సెంటెన్స్ ఏ సెంటెన్స్ విచ్ హ్యాస్ వన్ మెయిన్ క్లాజ్ అండ్ గివ్స్ ఫుల్ మీనింగ్. ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉండి ఫుల్ మీనింగ్ ఇచ్చేస్తే దాన్ని సింపుల్ సెంటెన్స్ అంటారు. మరి సింపుల్ సెంటెన్స్ స్ట్రక్చరు ఓకే ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ ఒక్కొక్కసారి ఫ్రేజు వితౌట్ ఫ్రేజ్ ఉండొచ్చు, లేకపోవచ్చు. తర్వాత సబ్జెక్ట్, తర్వాత వెర్బ్, ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. ఫ్రేజ్తో స్టార్ట్ అవ్వచ్చు, ఫ్రేజ్తో స్టార్ట్ అవ్వకపోవచ్చు. సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్టు, కాంప్లిమెంట్, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి ఒక ఫ్రేజ్తో తీసుకుందాం, ఒక ఫ్రేజ్తో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి, ఇక్కడ హియరింగ్ ద న్యూస్ వీ ఫెల్ట్ హ్యాపీ. ఇక్కడ హియరింగ్ ద న్యూస్ అంటే ఆ వార్త విన్నాక, హియరింగ్ ద న్యూస్ ఇది ఏంటండి? వాక్యంలో ఒక భాగం. అయితే సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్ లేదు, ఇది పార్టిసిపుల్ ఫ్రేజ్. పార్టిసిపుల్ అంటే వర్బ్కి ఇంక చేరి రావడం. ఈ పార్టిసిపుల్ ఫ్రేజ్ వచ్చింది. ఓకే, తర్వాత సబ్జెక్ట్ వి,
తర్వాత వెర్బ్ ఫెల్ట్, తర్వాత కాంప్లిమెంట్ హ్యాపీ. ఇక్కడ సింపుల్ సెంటెన్స్ అనేది ఒక ఫ్రేజ్తో వచ్చి ఒక మెయిన్ క్లాజ్ ఉంది. అంటే సింపుల్ సెంటెన్స్లో ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది, ఫ్రేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇక్కడ ఫ్రేజ్తో తీసుకున్నాం. హియరింగ్ ద న్యూస్ అనేది క్లాజు కాదండి, ఫ్రేజ్. ఎందుకండి ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్ లేదు. ఓకే, పార్టిసిపుల్ ఉంది. ఓకే, పార్టిసిపుల్ అండ్ ద న్యూస్, దీని అంతా కలిపి మనం ఏమంటాం? ఫ్రేజ్, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ సెన్స్ ఓన్లీ బట్ నాట్ కంప్లీట్ సెన్స్. ఇది ఒకటే తీసుకుని చెప్పామనుకో, హియరింగ్ ద న్యూస్, హియరింగ్ ద న్యూస్, ఓకే, వీ ఫెల్ట్ హ్యాపీ. ఇదంతా ఒక భాగంగా తీసుకుంటేనే మనకి పూర్తి అర్థం వస్తుంది. సో ఫ్రేజ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, కాంప్లిమెంట్ ఉంది, ఆబ్జెక్ట్ కూడా ఉండొచ్చు. హియరింగ్ ద న్యూస్ వీ ఫెల్ట్ హ్యాపీ, ఇది సింపుల్ సెంటెన్స్. ఎలా సార్? ఒకే ఒక మెయిన్ క్లాస్, వీ ఫెల్ట్ హ్యాపీ, వీ ఫెల్ట్ హ్యాపీ అని చెప్పాం, మేము సంతోషంగా ఉన్నాం. దానికి ఫ్రేజ్ యాడ్ చేసాం, ఆ వార్త విన్నాక మేము చాలా హ్యాపీగా ఉన్నాం. రైట్, ఇప్పుడు దీన్ని ఇదే వాక్యాన్ని మనం కాంపౌండ్గా అలా చెప్తాం. కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఏ సెంటెన్స్ విచ్ హ్యాస్ ఓకే 2 మెయిన్ క్లాజెస్, 2 మెయిన్ క్లాజెస్ ఉంటాయి. ఓకే, అండ్ జాయిండ్ బై కోఆర్డినేట్ కంజంక్షన్. కోఆర్డినేట్ కంజంక్షన్ అంటే ఫ్యాన్ బాయ్స్ అని మీరు నేర్చుకుంటారు. ఫర్ అండ్ నర్, ఓకే, బట్, ఓకే, ఆర్, ఎట్, ఆర్సో. ఈ ఫ్యాన్ బాయ్స్ అనేటువంటి కోఆర్డినేట్ కంజంక్షన్ అనేది ఈ 2 మెయిన్ క్లాజుల్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం కాంపౌండ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. చూడండి, ఇక్కడ మెయిన్ క్లాజ్ ఉంటుంది, తర్వాత కోఆర్డినేట్ కంజంక్షన్ ఉంటుంది, తర్వాత మెయిన్ క్లాజ్ ఉంటుంది. సో హియరింగ్ ద న్యూస్ వీ ఫెల్ట్ హ్యాపీ అనేది సింపుల్ సెంటెన్స్. దీనికి కాంపౌండ్ అని అడిగాడు. అప్పుడు మనం ఏం చేయాలి? చూడండి, వీ హ్యాడ్ ద న్యూస్, మేము వార్త విన్నాము, మరియు వీ ఫెల్ట్ హ్యాపీ. వీ హ్యాడ్ ద న్యూస్ అండ్ వీ ఫెల్ట్ హ్యాపీ. మనం ఏం చేసాం కాంపౌండ్గా చేయడానికి? ద న్యూస్ని అలా ఉంచి అక్కడ హియరింగ్ అనేదాన్ని వర్బ్ యొక్క సెకండ్ ఫామ్ హర్డ్. ఎందుకంటే ఇక్కడ ఫెల్ట్ అనేది V2లో ఉంది కాబట్టి హర్డ్. సబ్జెక్ట్ వి ఉంది కాబట్టి వి. సో వీ హర్డ్ ద న్యూస్, కోఆర్డినేట్ కంజంక్షన్ అండ్ వీ ఫెల్ట్ హ్యాపీ అని చెప్పాలి. దీన్ని ఇంకోలాగా చెప్పొచ్చు, వీ హర్డ్ ద న్యూస్ అండ్ సో వీ ఫెల్ట్ హ్యాపీ. ఏం చేశారండి? హియరింగ్ ద న్యూస్ అనే దాన్ని ఏం చేసాం? ఈ హియరింగ్ అనేది V2గా మార్చాం. దీన్ని బట్టి హర్డ్ ద న్యూస్, ఇక్కడ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది తీసుకున్నాం. వీ హర్డ్ ద న్యూస్ అండ్ వీ ఫెల్ట్ హ్యాపీ. దాన్ని ఇంకోలా ఎలా రాయొచ్చు? వీ హర్డ్ ద న్యూస్ అండ్ సో వీ ఫెల్ట్ హ్యాపీ. సో ఇక్కడ ఒక మెయిన్ క్లాజు, ఇది ఒక మెయిన్ క్లాజు, ఇది కోఆర్డినేట్ కంజంక్షన్. మరి దీన్ని ఇప్పుడు కాంప్లెక్స్కి ఎలా చెప్పాలి? కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి? కాంప్లెక్స్ సెంటెన్స్ హ్యాస్ 1 మెయిన్ క్లాస్, 1 ఆర్ మోర్ దాన్ 1 సబార్డినేట్ క్లాజెస్. ఒక మెయిన్ క్లాజ్ ఉండి 1 లేదా అంతకంటే ఎక్కువ సబార్డినేట్ క్లాజ్ ఉంటే దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. సో ఈ కాంప్లెక్స్ సెంటెన్స్లో మరి ఇప్పుడు చెప్పిన సెంటెన్స్ని ఎలా మార్చుకోవాలి? ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్ అనేది ఉపయోగిస్తాం. ఓకే, సబార్డినేట్ కంజంక్షన్ వెన్, బికాస్, సో దాట్, ఇది చాలా వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ స్ట్రక్చర్ చూద్దాం. మెయిన్ క్లాస్, సబార్డినేట్ కంజంక్షన్, సబార్డినేట్ క్లాస్. ఒకే ఒక మెయిన్ క్లాస్ ఉంటుంది. ఆ మెయిన్ క్లాస్ తర్వాత ఏముంటుంది? సబార్డినేట్ కంజంక్షన్తో కూడి సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది. సబార్డినేట్ కంజంక్షన్ వచ్చి సబార్డినేట్ క్లాజు ఉంటుంది. చూడండి, వీ ఫెల్ట్ హ్యాపీ వెన్, ఇది సబార్డినేట్ కంజంక్షన్. వీ హర్డ్ ద న్యూస్. ఓకే, దీన్ని ఇంకోలా కూడా రాయొచ్చు. ఎలా? ఈ సబార్డినేట్ క్లాజ్ని ముందు రాసేయచ్చు మాట. వెన్ వీ హర్డ్ ద న్యూస్. సబార్డినేట్ కంజంక్షన్ ముందు రాసినప్పుడు కామాతో మన మెయిన్ క్లాస్ని వేరు చేయాలి. వెన్ వీ హర్డ్ ద న్యూస్ వీ ఫెల్ట్ హ్యాపీ. చూడండి, ఇక్కడ హియరింగ్ ద న్యూస్ వీ ఫెల్ట్ హ్యాపీ, సింపుల్. ఓకే, వీ హర్డ్ ద న్యూస్ అండ్ వీ ఫెల్ట్ హ్యాపీ, అది కాంపౌండ్. చూడండి, వెన్ వీ హర్డ్ ద న్యూస్ వీ ఫెల్ట్ హ్యాపీ. ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్, సబార్డినేట్ క్లాస్,
అండ్ మెయిన్ క్లాస్. వీ బెటర్ హ్యావ్ అనేది మెయిన్ క్లాస్, పూర్తి అర్థం వస్తుంది. వెన్ వీ హర్డ్ ద న్యూస్, న్యూస్ విన్నాక ఏంటి ఈ క్లాసు మీనింగ్ ఇవ్వాలంటే ఈ క్లాజ్ ఉండాలి. ఓకే, ఈ విధంగా మనకి సెంటెన్సెస్ని సింథసిస్ చేస్తే మనకి సింపుల్ సెంటెన్సు, కాంపౌండ్ సెంటెన్సు, కాంప్లెక్స్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ 1 క్లాస్ ఫుల్ మీనింగ్, కాంపౌండ్ సెంటెన్స్ 2 మెయిన్ క్లాస్ ఉంటాయి, కోఆర్డినేట్ కంజంక్షన్తో కలపడి ఉంటాయి. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఈ కాంప్లెక్స్ సెంటెన్స్లో 1 మెయిన్ క్లాస్ ఉంటుంది, సబార్డినేట్ కంజంక్షన్ ఉంటుంది, సబార్డినేట్ క్లాజు ఉంటుంది. ఆ సబార్డినేట్కి 1 క్లాజ్ ఉండొచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనకి ఒక వాక్యాన్ని నేర్చుకున్నప్పుడు దాన్ని సింపుల్లోని, కాంపౌండ్లోని, కాంప్లెక్స్లోని ఎలా రాయాలో నేర్చుకోవాల్సి ఉంటుంది. అది మనం సింపుల్గా ఐడెంటిఫై చేయడమే కాబట్టి దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ఈజీగా ఈ గ్రామర్ పాయింట్లో మనకి 1 మార్క్ అనేది వస్తుంది. ఓకే, ఇట్టట్టుగా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ నేను చెప్పేది ఏంటంటే మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లో 3rd క్లాస్ నుంచి 10th క్లాస్కి సంబంధించిన వొకాబులరీ, గ్లోజరీ, గ్రామర్ అంశాలు చాలా చక్కగా వివరించి పొందపరచడం జరిగింది. అంతేకాదు ఫండమెంటల్ గ్రామర్ కూడా ఆ క్లాసులో మీకు లభిస్తాయి. సో మీరు మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ని పర్చేజ్ చేసుకుని రాబోయే టెట్లో ఇంగ్లీష్ విభాగం నుంచి మంచి మార్కులు సాధిస్తారని ఆశిస్తూ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.